సినిమా రంగంలో దిగ్గజ నటి, నిర్మాత, నర్తకి అంజలీదేవి గారి శత జయంతిని తెలుగు రాష్ట్రంలో పలు సంఘాలు నిర్వహిస్తున్నాయి. 1950-75ల మధ్య తెలుగు, తమిళ, కన్నడ, హిందీ సినిమాలలో తన అసాధారణ నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న మహిళా నటి తన సుదీర్ఘ కెరీర్లో 350కి పైగా చిత్రాలలో నటించి తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఓ సువర్ణ అధ్యాయాన్ని లిఖించిన సువర్ణ సుందరి అంజలీదేవి. ఆమె ఆగస్టు 24న 1922వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో జన్మించారు. చిన్నతనం నుండే కళలపై ఆసక్తి కలిగిన ఆమె నాటక రంగంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమయ్యారు. తరువాత ఆమె నటన, సౌందర్యం, భావోద్వేగాలతో స్టార్ నటిగా ఎదిగారు. పౌరాణిక, సాంఘిక, జానపద చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. 1963లో లవకుశ చిత్రంలో ఎన్టీ రామారావు పక్కన సీతాదేవిగా నటించి పౌరాణిక చిత్రాలలో ముఖ్యంగా సీత పాత్రకు అభినవ సీతమ్మగా సీత పాత్రకు ప్రాణం పోశారు. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను ఎంతగా ప్రభావితం చేసిందంటే ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లి ప్రణమిల్లేవారట. లవకుశ చిత్రంలో ఆమె పోషించిన సీత పాత్ర ఓ మైలురాయిగా నిలిచిపోయింది. ఆమె నటన సీత పాత్రకు తీసుకువచ్చిన గాంభీర్యం, మృదుత్వం, భావోద్వేగాలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. ఈ చిత్రం తెలుగు సినిమా చరిత్రలోనే ఓ కల్ట్ క్లాసిక్గా నిలిచింది. 1947లో గొల్లభామ చిత్రంలో నటించే నాటికే ఆమె 2 చంటి బిడ్డల తల్లి. సినిమాల్లో కెరీర్ ఊపందుకున్నాక సాత్విక పాత్రలకు పెట్టింది పేరుగా అంజలీదేవి మారారు. కీలుగుర్రంలో పగలంతా రాణిగా, రాత్రిపూట ఏనుగులు, గుర్రాలను తినే రాకాసిగా ఆమె చిత్రమైన పాత్ర పోషించి విశేషమైన ఆదరణను చూరగొన్నారు. పి. పుల్లయ్య దర్శకత్వంలో వచ్చిన పక్కింటమ్మాయి చిత్రంలో కామెడీ పాత్ర పోషించారు. రంగుల రాట్నం, తాతా మనవుడు, లక్ష్మీ నివాసం, బడిపంతులు ఇలాంటి ఎన్నో సాంఘిక చిత్రాలలోనూ సతీ సక్కుబాయి, చెంచులక్ష్మి, పాండురంగ మహత్యం వంటి భక్తి చిత్రాలతోనూ విజయాలు సాధించారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్కు సమర్పించు సమరం సినిమా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.